ఈ రీతిగా మీరు అందరూ ఈ రీతిగా రావడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. అందుని బట్టి మీకు ప్రత్యేకనందన. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం, బలం ప్రతి ఒక్కరికి దయచేయను గాక. మనం మార్కు సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు సువార్త ధ్యానించాలని మనం ప్రారంభించాం. ముందు వారం బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మనం చూసాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఎన్ని వచనాలు ధ్యానించాం చెప్పండి? 8 వచనాలు ధ్యానించాం. ఈరోజు 5 వచనాలు, 9వ వచనం దగ్గర నుంచి 13 వచనాలు ధ్యానిద్దాం. మొదట ఆ 9 నుండి 13 వచనాలు చదువుకుందాం. మీ దగ్గర ఉన్న బైబిల్ తీస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు చదువుదాం. దయచేసి తీసి చూడవలసిందిగా కోరుచున్నాను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురు వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నేను నీ యందు ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడిమృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండ్రి. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా దేవ, అద్వితీయుడైన దేవ, ఈరోజు నీ అతి ప్రాముఖ్యమైన నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ రీతిగా కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ మార్కు సువార్తను మీరు ధ్యానిస్తుండగా అజ్ఞానము, యోగ్యత లేని వారు ప్రభావం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని మాకు బోధించి మా హృదయాల్లో దాన్ని భద్రపరుచుకొని మా జీవితాల్లో దాన్ని అనుకరించి అవలంబించిన మీరే సహాయం దయచేయమని, మీ ఆత్మ నడిపి ప్రతి ఒక్కరికి కూడా మీరే దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలాసార్లు మనం ఎక్కడైనా బాగానే ఉంటాం, కానీ దాదాపు వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం స్లిప్ అయిపోతూ ఉంటాం. అన్ని విషయాల్లో కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది, అన్ని విషయాల్లో కూడా మాట్లాడాలని ఉంటుంది, కానీ వాక్యం అనేసరికి మాత్రం ఎక్కడి నుంచో వస్తుంది, పైనుంచి పెద్దక్క చిన్నక్క మూసిపోదామని చెప్పేసి వస్తూ ఉంటుంది. లేకపోతే ఎవరో మనకి ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు చాలా విచిత్రంగా సంఘటన జరిగింది. చాలామంది ఉన్నారు, మొత్తం హడావిడి, మొత్తం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ హడావిడి చేస్తూ కాల్ చేస్తూ చెంటిపెట్టు వేసుకుని కొంతమంది, భార్య మొత్తం వేసుకుని కొంతమంది హడావిడి చేస్తున్నారు. పక్కన వ్యక్తి కూర్చున్నాడు. ఆయనకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వెంటనే ఆయన ఏం మాట్లాడాడో తెలియదు, కానీ అవతల వ్యక్తి ఇది మాత్రం అవునా సరే అని. కొద్దిసేపు మళ్ళీ వెంటనే ఫోన్ చేసిండు ఇంకొక ఆయన ఫోన్ చేసి, అరే రాంబాబు వాళ్ళు ఆవిడ కాపం ఇచ్చిందంట అన్నాడు. అంటే ఎంత ఫోన్ చేసింది రాంబాబు రాంబాబే ఫోన్ చేసి ఉంటాడు. రాంబాబు ఫోన్ చేసి అలా ఆవిడ కాపం ఇచ్చిందని చెప్పుకుంటాడు అనుకుంటాను. ఫోన్ చేసి రాంబాబు వాళ్ళ ఆవిడ కాపం ఇచ్చిందిరా, కొంచెం చూస్తూ ఉండు అని అంటే నేను అనుకున్నా, అంటే పక్క వాళ్ళు చేస్తుంటాడు, చేస్తుండి ఎలా చెప్పుకుంటాడులే అనుకున్నాను. మళ్ళీ ఇంకొక ఫోన్ చేశాడు. ఈసారి అక్క రాంబాబు వాళ్ళ ఆవిడ కాపం ఇచ్చిందంట, కొంచెం చూస్తూ ఉండు అని చెప్పేసి. ఈసారి ఈ పక్క ఆవిడ చేస్తుంటాడేమో అనుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసి మీ చెల్లి ఎవరు ఉంటే చెప్పండి. మళ్ళీ ఆ చెల్లికి ఫోన్ చేసి, చెల్లి రాంబాబు ఆవిడ కాఫీ ఇచ్చింది. నేను అదే వింటున్నా. ఒక అరగంట సేపు అయిపోయింది, 4-5 ఫోన్ చేశాడు. మళ్ళీ ఏం చెప్తాడంటే మళ్ళీ ఇంకొక ఆయన ఫోన్ చేసి, ఈసారి పక్కన రోడ్డు ఫోన్ చేశాడు, పైన పక్కన రోడ్డు ఫోన్ చేసి, అరే రాంబాబు వాళ్ళ ఆవిడ కాఫీ ఇచ్చిందంట. వాడు అంటాడు, ఎందుకన్నా కాఫీ ఇచ్చిందంటే, ఏం లేదు పుట్టాడంట, అందుకే కాఫీ ఇచ్చిందంట. దాదాపుగా ఒక 5-10 మందికి చేసేవాడు రాంబాబు గారు. ఒకవేళ అనుకుందా రేపు పొద్దున్నే ఆవిడ మొత్తం ఏమీ తెలియనట్టుగా చక్కగా మంచిగా వస్త్రాలను వేసుకొని బయటికి చీపురు కట్టడం బయటకు వచ్చి తుడుతామని ఏం సంతోషంగా ఉందనుకోండి, ప్రతి ఒక్కరి ఇంటి పక్క వాళ్ళు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు అనుకున్నా.
ఇవిడేమనుకుంటుంది అంటారు, ఇలాంటి అందరూ పొద్దున్న ఇలా చూస్తున్నారు. అప్పుడు కొంచెం బయటికి వెళ్ళగానే ఎవరు వచ్చి అమ్మ బాగున్నావా, ఇదేంటి ఇప్పుడు పలకరించడానికి బాగున్నావు అనుకున్నది. సరే కొంచెం దూరం వెళ్తా మరొక ఆయన వచ్చి అమ్మ బాగానే ఉందా అని అడుగుతారా అడిగితారు ఎలా ఉందని అడుగుతా ఉంటారు. ఏంటి జరిగిన విషయం? పాపం రామ వాళ్ళ ఆవిడ పాపం ఇచ్చిందని సంగతి అలా ఆవిడ తెలియదు మొత్తం అందరికి అలా ఉందని తెలుస్తుంది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఇదే చేస్తాం. మనం బయట దేవుని వాక్యానికి అంత ఇవ్వం, కానీ బయట విషయాలు మాత్రం ఈ రోజున ప్రజలందరూ కూడా ఇంట్లో విషయాలు బయటికి ఎంత త్వరగా పంపించేదని చూస్తాం. కొంతమంది పెద్దలు అనేవారు అప్పుడు ఆ టైంలో, అరే కుటుంబాన్ని సంసారాన్ని రోడ్డు మీద గేడ్చుకూడదని అని చెప్పి వెళ్తారు. ఇప్పుడు మాత్రం అయిపోయిందని కుటుంబాన్ని అందరినీ కూడా రోడ్డు మీద కాదు సెల్ ఫోన్లో పెట్టేస్తారు. లోపల జరగాల్సిన విషయాలు, కుటుంబంలో ఉండాల్సిన విషయాలు సెల్ ఫోన్లో తీసి మరి మా కుటుంబంలో ఇది జరుగుతుందని పెట్టేస్తారు. ఎలా అయిపోయింది చూసారా? ఈరోజు సంసారాన్ని ఎక్కడికి సెల్ ఫోన్లో లీడ్ చేసుకుంటున్నారు. అంటే ఏది దాగి ఉండాలో, ఏది నాలుగు గోడల మధ్యన ఉండాలో, ఏది భద్రపరచబడి ఏదైతే బయటికి వెళ్ళకుండా క్షేమంగా లోపల ఉండాలో అది ఎక్కడికి వచ్చేసింది? రోడ్డు మీదకి వచ్చేసింది. కానీ ఏదైతే బయట ఉండి, ఏదైతే వీధుల్లో ఉండి, ఏదైతే సంత వీధుల్లో నిలబడి ప్రకటించబడాలో అది ఏమైపోయింది? మూసుకుపోయింది. ఏంటి మూసుకుపోయింది? జ్ఞానం మూసుకుపోయింది, సత్యం మూసుకుపోయింది. అందుకే సామెత గ్రంథంలో చూడండి, జ్ఞానం అంటే ఎక్కడ కేకలు వేయాలి? వీధుల్లో కేకలు వేయాలంటారు, సంత వీధుల్లో ప్రకటించబడాలంట. కానీ ఏది ప్రకటించబడాలో బయట అది మూసుకుపోయింది. ఇప్పుడు ఎవరన్నా అడిగాం అనుకోండి, మీరు ఎందుకు సత్యాన్ని చెప్పట్లేదు, ఎందుకు తప్పు అని చెప్పట్లేదు అంటే వాళ్ళు అంటారు, మేము చెప్తానండి. వారు ఏదో అనుకుంటారు, మమ్మల్ని తిట్టుకుంటారు, మమ్మల్ని మేమేదో తప్పు చేస్తామన్నట్టుగా చూస్తారు, మాకు కొంచెం చెప్పాలంటే కొంచెం సిగ్గండి అంట. అందుకే బైబిల్ చదివిస్తుంది, ప్రజలందరూ కూడా దేనికోసం సిగ్గుపడాలో దానికోసం సిగ్గుపడట్లేదు, సిగ్గుపడవలసని వాటి కోసం, అయితే సిగ్గుపడకుండా ఉండవలసిన వాటి కోసం సిగ్గుపడుతున్నారు. కానీ ఈరోజు మనం వాక్యాన్ని చదువుతున్నాం, మనం వాక్యాన్ని నేర్చుకొని మనం వాక్యాన్ని ధైర్యంగా ప్రజలకి ప్రకటించాలి, బయటికి ప్రకటించాలి. ఏది దాచుకోవాలో అది దాచిపెట్టాలి, ఏది భద్రపరచుకోవాలో దాచిపెట్టాలి. అందుకే తప్ప ఇంట్లో ఉన్నది ఎక్కడో బెడ్రూమ్లో ఉన్నవన్నీ సంగతులు తీసుకొచ్చి సెల్ ఫోన్లో పెట్టద్దు. జాగ్రత్త. మనం ఏం చేస్తున్నాం? మార్కు సువార్త మనం చదువుకున్నప్పుడు 9వ వచనం రాయబడి ఉంది, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి ఎవరు వచ్చినని రాయబడి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను చేత ఏం పొందడానికి వచ్చినట్టనే. కొద్దిసేపు మనం ఆలోచిద్దాం, ఒక ఊహాగానాన్ని ఆలోచించుకుందాం. ముందుసారి కూడా మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక సందర్భంలోకి మనం వెళ్ళాం. ఏ సందర్భంలోకి వెళ్ళాం? క్రైస్తవులందరూ కూడా హింసించబడుతున్నారు అన్న దాంట్లో సందర్భంలో మనం వెళ్ళాం. ఇప్పుడు కూడా మనం ఆ సందర్భంలోకి వెళ్ళాలి. ఏ సందర్భంలోకి వెళ్ళాలంటే యోర్దాను నది దగ్గరికి వెళ్దాం. యోర్దాను నది దగ్గర ఒడ్డు దగ్గరికి వెళ్దాం. ఆ ఒడ్డు దగ్గర మీరు ఉన్నారని ఊహించుకోండి. అక్కడ ప్రజలందరూ కూడా అడవి ప్రాంతాల నుంచి, ఎన్నో ఊరిలో నుంచి, పట్టణాల్లో నుంచి ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని చూడడానికి వస్తున్నారు. ప్రవాహం వల్లే వస్తున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా యోర్దాను ఒడ్డున నిలబడి, కొంతమంది ఎత్తైన రాయిల మీద నిలబడి, బండ్ల మీద నిలబడి చూస్తూ ఉంటే, కొంతమంది ఎప్పుడు ముందుకు వెళ్దామని చెప్పేసి ఒకరినొకరు దోసుకుంటూ కష్టపడుతూ ఉన్నారు. ఆ మధ్యలో నీటిలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన నిలబడినప్పుడు ప్రజలందరినీ చూస్తున్నాడు. ప్రజలందరూ కూడా ప్రవాహం వల్లే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా అందులో ఉన్నారని కొద్దిసేపు ఊహించుకోండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పాలి. హలో, గిరి అంటే మొదలు కాదు, ఎక్కడ? యోర్దాను నదిలో లేరు. ఒకవేళ మీ పక్క వాళ్ళు కానీ నిద్రలోకి వెళ్ళిపోతే నదిలో తోసేయండి. ఓకే, నది ఒడ్డున ఉన్నారు మీరు, అందరూ చూస్తూ ఉన్నారు. నీ పక్క నుంచి ఒకరు తోసేస్తున్నాడు, ముందుకెళ్ళు, యోహాను దగ్గరికి వెళ్ళాలి మనం. దేనికంటే బాప్తిస్మం తీసుకోండి. వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నప్పుడు యోహాను చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి రావడం కనబడ్డాడు. ఆ వ్యక్తి
లేకపోతే ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎక్కడో పరిచయం ఉన్న మొక్కలను కనబడ్డా సరే అతనికి అంతగా గుర్తులేదు. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రభు యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఎప్పుడు చిన్నప్పుడు చూసుండొచ్చు, లేకపోతే ఎక్కడన్నా చూసుండొచ్చు. ఎందుకంటే మరియమ్మ యోహాను యొక్క తల్లి మంచి బంధువులు. ఆమె బంధువురా గర్భంలో ఉండగానే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి వాక్యం సెలవిస్తాం. ఎప్పటి నుంచి తెలిసి ఉండొచ్చు, పండగల్లో కలిసి ఉండొచ్చు, మాకు రాయబడలేదు ఇక్కడ. కానీ యోహాను గారు ఆ యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టలేదు. అది వాక్యంలో ఉందా, తర్వాత చూద్దాం. ఏదేమైనప్పటికీ కూడా అక్కడున్న వ్యక్తిని చూస్తున్నప్పుడు వెంటనే యోహానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి అతను వెంటనే గుర్తించాడు. ఎవరైనా గుర్తించాడంటే యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించాడు. అప్పుడు వెంటనే అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. ప్రజలందరూ కూడా చూస్తారు ఎవరు ఆ వ్యక్తి. ఇన్నాళ్ళు కూడా ఇన్ని నెలలు కూడా ఎవరి కోసం బోధిస్తున్నాడు ఆ వ్యక్తి వస్తున్నాడంట అని చెప్పేసి ప్రజలందరూ చూస్తుంటే ఒక వ్యక్తి నీటిలో దిగాడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు. యోహానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకు వస్తున్నాడు. కానీ ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ఒక మాట చెప్పగానే యోహాను యొక్క ఆలోచనలన్నీ కూడా నీరు గారిపోయి చెప్పవచ్చు. యోహాను షాక్లో ఉన్నాడు. ఇంకా యోహాను ఊహించిన మాట యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏంటి అని చూస్తున్నారు. ప్రజలందరికీ ఈయన రావడం ఏంటి, ఈయన మాట చెప్పడం ఏంటి, అసలు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అంటున్నారు, యోహాను నాకు బాప్తిస్మం ఇవ్వన్నాడు. ఏమన్నాడు ఆయన? యోహాను బాప్తిస్మం ఇవ్వనాడు అన్నాడు. బాప్తిస్మం తీసుకుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపడడం ఏంటి? యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే యోహాను ఆశ్చర్యపడడం ఏంటి? అక్కడ ఉన్న ప్రజలందరూ కంగారు పడ్డం ఏంటి? యోహాను ముందు కంగారు పడ్డాడు. ప్రభా మీరు ఏంటి, మీరు బాప్తిస్మం తీసుకొని రావడానికి ఏంటి? మీరు అందరూ అనుకోవచ్చు ఇదేంటండి యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే వీళ్ళందరూ కంగారు పడ్డండి, యోహాను అందరికంటే ఎక్కువ కంగారు పడ్డం అంటే అది ఎందుకంత జరుగుతుందంటే మనం బాప్తిస్మం ఏంటో మనకు అర్థమైనప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు ఆశ్చర్యపడ్డారు అర్థమవుతుంది. ముందు వారు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారు చెప్పారు. ఎందుకు తీసుకుంటున్నారు బాప్తిస్మం? మీరు మత్తయి సువార్త ఒకసారి మీరు తీసి చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఎందుకోసం రాయబడింది. మరొకసారి చూడండి, మనం మర్చిపోతాం కదా వెంటనే. ఒకసారి చూడండి బాప్తిస్మం ఎందుకోసం ఉందో. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో యోహాను ప్రకటిస్తూ బాప్తిస్మం గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరకు వచ్చాడంట. ఆ పైన చదువుదాం, పైన కొంచెం పైన చూడండి, పైన కనబడుతుంది. 11 వచనం చదవండి, ఎందుకోసం రాయబడిందో. ఎందుకోసం బాప్తిస్మం ఇస్తున్నాడండి ఆయన? పై వచ్చిన కూడా చూస్తే ఇదిగో చెట్టు దగ్గర, చెట్టు వారిన ఏముంది? గొడ్డలి ఉంచబడింది. చెట్లు వారిన గొడ్డలి ఉంచబడింది కనుక మంచి ఫలము ఫలించండి, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. మీ పాపమును ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోండి. మీరు చివరిసారి మీకు ఎప్పుడు గుర్తుంది? అదే మీరు చివరిసారి మీరు బాప్తిస్మం తీసుకున్న సంఘటన మీ అందరూ గుర్తుందా? ఆ టైంలో మీరు బాప్తిస్మం తీసుకున్న సంఘటన, నా ఫీలింగ్, మీ అనుభవం మీకు గుర్తుందా? ప్రకటిస్తున్నాడు యోహాను, ఇదిగో ఈ పాపం పోవాలంటే, లేకపోతే మీరు పశ్చాత్తాపం ఒప్పుకుంటేనే, బాప్తిస్మం తీసుకుంటేనే మీరు రక్షించబడతారు. ఆ గొడ్డలు ఏదైతే ఉందో నరకబడకుండా ఆ ఫలాలు దేవుని చెంతకు చేరుతాయి. లేకపోతే ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మారు మనసు పొందని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఎందుకోసం? మారు మనసు, పశ్చాత్తాపం కోసం. పశ్చాత్తాపం కోసం, పాపంలో ఉన్న వారి కోసం బాప్తిస్మం. పాపంలో ఎవరైతే మునిగిపోయిన వారి కోసం బాప్తిస్మం. ఎవరైతే మార్పు చెంది మారు మనసు పొంది హృదయాన్ని మార్చుకొని, పరిస్థితి మార్చుకొని, జీవితాన్ని సరి చేసుకొని, అయ్యా మాకు బాప్తిస్మం ఇవ్వండి, నా జీవితాన్ని మార్చుకున్న వారికి బాప్తిస్మం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు రాక ఎందుకు భయం వేసింది యోహానికి? ఎందుకు కంగారు పడ్డాడు యోహాను? ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల వారు ఎందుకు కంగారు పడ్డారు? ఎందుకంటే యోహాను ఒక మంచి మాట అన్నాడు యేసుక్రీస్తు వారి గురించి. ఒకసారి ఏమన్నాడు ఆయన? ఆ ముందు ఆయన ఏమన్నాడు? సమస్త పాపాలు మోసుకొని పోయే గొర్రె పిల్ల.
ఏ గొర్రెపిల్ల అంటండి? సమస్త పాపాలు కూడా మోసుకొని పోయి గొర్రెపిల్ల వస్తుంది అని చెప్పేసి అన్నాడు. 13-14 వచ్చి చూసినప్పుడు మీరు చూస్తే అక్కడ మనం కనపడుతూ ఉంటుంది, ఆయన బాప్తిస్తూ ఆయన చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పాపం లేనివాడు, పాపం లేని గొర్రెపిల్ల వచ్చి నాకు బాప్తిసం అని అడుగుతూ ఉంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తున్నారు కదా, ఇదేంటి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకోవాలని రావడం ఏంటి? పాపం లేని వ్యక్తి పాపుల కొరకి ఉన్న బాప్తిసాన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం ఏంటి? అందుకే యోహాను కంగారు పడుతున్నాడు. పాపం ఈ ప్రజలందరూ వింటారేమో, ప్రజలందరూ చూస్తున్నారు, ఇన్నాళ్ళు ఈయన కోసం బోధించాను, నేను చెప్పులు కూడా పట్టుకోవడానికి అర్హుడిని కాదు, నా తర్వాత వచ్చేవాడు అగ్నితో బాప్తిసం ఇస్తాడు, ఈయనకంటే గొప్పవాడు అవడం లేడు అని ప్రకటిస్తున్న యోహానికి ఈయన రాగానే బాప్తిసం అనగానే ఇప్పుడు చెప్పిన మాటలు ఏమైపోతాయి? అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారితో, యేసుక్రీస్తు ప్రభువారు మీరు చెప్తుంది మీకు అర్థమవుతుందా? బాప్తిసం ఎందుకోసం మీకు తెలుసా? ఆయన వాక్యం చెప్పడం మొదలు పెడుతున్నారు. ఎవరికి? యేసయ్య వాక్యం చెప్తాడు యోహాను. ఈరోజు చాలా మంది అంతే, వాళ్ళ దేవుని మాటలు లెక్క చేయం కానీ మనకేం తెలిసినట్టుగా దేవుని మనం చెప్తూ ఉంటాం. ఈరోజు చాలా మంది ప్రజలు చూడండి ఎక్కువగా ఇది దేవుని కూడా తెలియదు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు పాపం లేని వాడు బాప్తిసం తీసుకొచ్చారు, మీరు అవును కదండి, అవును కదండి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకి ఈ లాజిక్లో లేకపోతే ఇది అవుతుందా అవ్వదా ఏం మనకు అవసరం లేదు. అది ఎందుకోసం నేను తెలియజేస్తాను. ఆయన యోహాను అంటున్నాడు, ప్రభువా నువ్వు నా దగ్గర రాడంటారు బాప్తిసం తీసుకోవడానికి. ప్రభువా నా దగ్గర రావడం ఏంటి? బాప్తిసం పాపుల కోసం బాప్తిసం. ఎవరైతే పాపం చేత నిండబడ్డారో వారి జీవితం మార్చుకోవడం కోసం బాప్తిసం. కానీ నీవు పుట్టిన నాటి నుంచి, ఈ లోకంలోకి వచ్చిన నాటి నుంచి, అంతకు ముందు కూడా ఏనాడు కూడా పాపం ఎరిగిన దేవుడు నువ్వు. పాపం లేని వాడు బాప్తిసం తీసుకోవడానికి రావడం ఏంటయ్యా? అదే అంటాడు యోహాను. సత్యాలను 13 వచ్చి చదివినప్పుడు యోహాను ఏమంటున్నాడు మీకు కనబడుతుంది, నీ చేత ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు. అందులో ఉంది యోహాను సువార్తలోనేనా? యోహాను సువార్తలో అదే క్షమించండి, మత్తయి సువార్తలో మనం అక్కడ తీసాం కదా, మత్తయి సువార్త 3 వచ్చాయి, క్షమించి మత్తయి సువార్త 3 వచ్చాయి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి వచ్చాను. అప్పుడు యోహాను ఏమంటున్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఆయనను ఏం చేస్తున్నాడంట? నివారించాలని ప్రయత్నం చేస్తున్నాడంట, అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువా నువ్వు తీసుకోవడానికి వీల్లేదంటే బాప్తిసం, నువ్వు కదా నేను నాకు బాప్తిసం ఇవ్వాలి, నువ్వు బాప్తిసం తీసుకొని రావడం ఏంటి? మీరు వాక్యం సరిగ్గా అర్థం చేసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభువారిని అప్రిషియేషన్. చాలా మందికి బైబిల్ వ్యతిరేకించేవారు ఈ మాట దగ్గర కూర్చొని చాలా మంది షాక్ తిన్నారు. లేకపోతే చాలా మంది ఇదేంటి ఇలా రాశారు, ఎవరైనా యేసుక్రీస్తు అని గొప్పగా రాస్తారు, ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తు వారు గొప్ప కోసం రాస్తారు అనుకున్నారు. వాళ్ళందరూ చదువుతున్నప్పుడు ఆయన యేసు కోసం అంతా గొప్పగా ఉంది, ఆయన అద్భుతాలు చేస్తాడంటే, కార్యాలు చేస్తాడంట, ఆయన మహిమ కార్యాలు చేస్తాడంట, ఆయనలో పాపం ఉండదంట అని బైబిల్ గొప్ప చెప్పేసుకుంటుంది అని వ్యతిరేకవాదులు అందరూ చెప్తా ఉంటే ఈ వచ్చిన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వ్యతిరేకవాదులు కూడా షాక్ తిన్నారు. ఎందుకు షాక్ తిన్నారు? పాపుల కొరకైన బాప్తిసం తీసుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అని సంగతి నిజంగా యేసు గొప్ప కోరేవాడైతే దీంట్లో రాయుడు కదా. మరి ఈ మాటలు ఎందుకని రాశాడని అక్కడ ఉన్న వ్యతిరేకవాదులు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడున్న మన దైవజనులైన వారు కూడా ఆలోచిస్తారు, ఎందుకని యేసుక్రీస్తు తీసుకొని చూస్తారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా మంది చాలా ఆలోచన చెప్పారు, కానీ మనకు అంత టైం లేదు. కానీ పైపైన కొన్ని మాటలు చెప్తాను, ఆ హెడ్డింగ్స్ మాత్రం చెప్తాను. కొంతమంది ఏమనుకున్నారంటే ఇది దేవుడు తాను యాజకుడిని నిరూపించుకోవడానికి, యాజక ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని కొంతమంది చెప్పారు. మీకు యాజక ధర్మం గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అని మనకి తెలుసు. యేసుక్రీస్తు ఎవరైనా ఇంకెవరు? యేసుక్రీస్తు ప్రవక్త, యేసుక్రీస్తు రాజు. వాటి గురించి ఒకసారి మనం ధ్యానించాం, వీలైతే దాన్ని కూడా యూట్యూబ్ పెడదాం. ప్రధాన యాజకుడు అన్న సంగతి, యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు.
ఆయన ప్రధాన యాజకుడు ధర్మాన్ని చేయడానికి వచ్చాడు. మనం బైబిల్లో పాత నిబంధనలు చూసినప్పుడు యాజకులు చేసే ధర్మం ఏంటి? యాజకులు పాపాన్ని పోగొట్టడానికి రక్తాన్ని చిందించేవారు, లేకపోతే కొన్నిసార్లు కాలు కడిగేవారు, స్నానాలు చేసేవారు, నీటితో చాలా చేసేవారు ఆచారాలు. కానీ యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి యోహాను ఎవరూ చేయలేని చేశాడు. ఏం చేశాడు ఆయన? నీటిలోకి తీసుకెళ్ళి మొత్తం ముంచేశాడు. ఇది అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇలాగ ఎవరు కూడా ఏ రోజు చేయలేదు. అటువంటి బాప్తిసాన్ని ఎవరు చూడలేదు. అందుకే యోహానికి ఏమని పేరు పెట్టారంటే బాప్తిస్మిచ్చి యోహాన్ అని చెప్పారు. బాప్తిస్మిచ్చి యోహాన్ అని పేరు పెట్టేసారు. కానీ అది కొత్తగా కనబడ్డది అందరికి కూడా. అందుకే యేసుక్రీస్తు వారు యాజకుడు కాబట్టి, యాజక ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఆయన కూడా నీటిలో మునగాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో, కానీ ఇది అన్ని విషయాలు కాదు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అసలైనది ఏంటి? అసలైన విషయం ఏంటంటే అక్కడ దేవుడు మన కోసం మన స్థానంలో అక్కడ నిలబడ్డాడు. ఎవరి స్థానం నిలబడ్డాడైనా? మన స్థానంలో అక్కడ నిలబడి మన పాపాల నిమిత్తమే, లేకపోతే మనం చేసిన ద్వేషాలు, మనకున్న ద్వేషాలు, మనకున్న పాపబోధ అలవాట్లు బట్టి మన స్థానంలో ఆయన నిలబడి మన పాపాన్ని ఆయన మీద వేసుకొని, అందుకే ఏమంటున్నాడు? సమస్త పాపాలను మోసుకొని వస్తున్నా గొర్రెపిల్ల. మన పాపాలను మోసుకొని వచ్చి మన కోసం ఏం చేశాడు? నీటిలో మునిగాడు. కానీ ఇంకా అద్భుతమైన ఇంకొక విషయం ఉంది. ఇదొక కారణం అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. అది దేవుడు తెలియజేస్తాడు. యేసుక్రీస్తు అంటారు యోహాన్తో. చూడండి సార్, చదవండి. యోహాన్తో ఏమంటున్నాడు ఆయన? యోహాన్, అయ్యా నువ్వు ఎందుకు వస్తున్నావు బాప్తిసం తీసుకోవడానికి? యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు చూడండి. యేసు ఎప్పటికి కానీ నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగ్గింది. యోహాను వచ్చేసి, అయ్యా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు ప్రభు, నువ్వు అట్లా తీసుకోవడానికి వీలేదంటే, యోహాను ఈ ప్రసంగం ఈ వాక్యం పక్కన పెట్టుకుని సేపు ఇప్పటికి జరగని. ఇప్పుడు దీంట్లో ఏదుందో, ఏ యొక్క ఆలోచనలు ఉన్నాయో ఇదంతా తర్వాత విషయం. ఎందుకోసం ఇదంతా జరుగుతుంది అంత తర్వాత విషయం. ఇప్పటికి జరగనేది. ఎందుకంటే నీతి యావత్తు ఇదంతా జరగాలి. ఏంటి నీతి అంటే? దేవుని మాటలు నెరవేర్చడమే నీతి. దేవుని మాటలను విని దాని ప్రకారం నెరవేర్చడమే ఏంటది? నీతి. అక్కడ యేసుక్రీస్తు చెప్తుంది ఏంటంటే, ఇదిగో తండ్రి పంపించాడు. యోహాను కూడా తెలిసి ఎవరు పంపించాడో దాన్ని. ఇదిగో తండ్రి నేను పంపించాడు. ఆ తండ్రి నేను ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ రీతిగా ఇందులో వెళ్ళాలని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఖచ్చితంగా దానికి లోబడాలి. మనకు తగిలి ఉంది అంటున్నాడు ఆయన. నువ్వు ఎలాగైతే తండ్రి చెప్పినట్టుగా పంపించిన వారి రీతిగా నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావో యోహాన్ అంటాడు. యోహాను సువార్త మనం చూస్తే యోహాన్ కూడా అదే మాట అంటాడు. యోహాను సువార్త 1:33 యోహాన్ చెప్తున్న మాటలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 1:33 యోహాన్ తెలియజేస్తున్న మాటలు కనబడతాయి అక్కడ. ఏమంటున్నాడు ఆయన? నేను ఆయనను ఎరుగనైతిని కానీ నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. అక్కడ చాలా నాకు ఒక అర్థమా. ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? నేను ఆయనను ఎరుగనైతిని అంటే ఏంటి? నాకు తెలియలేదు అంటున్నాడు. ఎవరు తెలియలేదు? యేసుక్రీస్తు వారు తెలియలేదు అతనికి. అదే చెప్తున్నాను ఇంత. అక్కడ అతను చూసాడని గుర్తుపట్టలేదు. ఎందుకని యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేదంటే, అతడు తను ఎదిగేటప్పుడు ఎక్కడ ఎదిగాడని రాయబడిందంటే అరణ్యంలోకి వెళ్ళిపోయి అడవుల్లో ఎదిగాడని రాయబడింది. అప్పటి వరకు యేసుక్రీస్తు వారిని చూడలేదు. మరి యేసుక్రీస్తు వారు వచ్చారనే సంగతి, యేసుక్రీస్తు వారు అతనే అనే సంగతి యోహాన్ ఎలా గుర్తించాడంటే, ఎవరైతే యోహాన్ని పంపించాడో అందుకని అంటున్నాడు నన్ను పంపినవాడు అంటున్నాడు. రాయబడింది అక్కడ నన్ను పంపినవాడు అని రాశాడు. ఎవరిని పంపించాడు? ఎవరు పంపించారు యోహాన్ని? తండ్రిని దేవుడు పంపించాడు. మార్గాన్ని సిద్ధపరచడానికి, యేసుక్రీస్తు వారి ఎదుట మార్గాన్ని సరళం చేయడానికి తండ్రి పంపించాడు యోహాన్ని. ఆ తండ్రి యోహానికి బయలుపరుస్తున్నాడు. ఇదిగో నీ ఎదుట కనపడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? నా కుమారుడు. ఎవరి కోసం అయితే ఈ భూమి మీదకి వచ్చావు, ఎవరి కోసం అయితే మార్గాన్ని సరళం చేయడానికి వచ్చావో, ఎవరి కోసం అయితే నువ్వు ఈ బాప్తిసాలు ఇస్తున్నావు, ఆయన నేను వచ్చింది.
అప్పుడు గుర్తించాడు యోహాను. మొదట ఎరగలేదు ఆయన్ని, మొదట గుర్తించలేదు. తర్వాత ఆత్మ ప్రేరేపిస్తుంది, ఇదిగో ఆయనే అని చెప్పగానే అప్పుడు అంటున్నాడు, ఇదిగో సమస్త పాపాన్ని మోస్తున్న గొర్రెపిల్ల వస్తుంది, నన్ను పంపినవాడు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నిన్ను పంపినవాడు ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను పంపించాడు, నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నీతి. అందుకే నీతి యావత్తు ఇలా జరగని యోహాను, అది ప్రాముఖ్యమైన విషయం. దాంట్లో ఏమున్నా ఇది చేయకూడదా, ఇది చేయొచ్చా, ఇదంతా తర్వాత విషయం. కానీ నా తండ్రి చెప్పింది నేను ఖచ్చితంగా చేస్తాను. అందుకే మనకు కూడా అదే ఆలోచన ఉండాలి. ఏ ఆలోచన? దాంట్లో నిజమా అబద్ధమా తప్ప కరెక్ట కాదు, నా దేవుడు చెప్తే ఖచ్చితంగా నేను విధేయత చూపించాను. దాన్నే పరిపూర్ణ విధేయత అన్నారు. ఏ విధేయత? పరిపూర్ణ విధేయత. యేసుక్రీస్తు వారు తండ్రికి పరిపూర్ణమైన విధేయత చూపించాడు. ఆయన చెప్పాడు కాబట్టి చేయడు. ఆయన చెప్పింది చేస్తే నీతి, ఆయన చెప్పింది చేస్తే నీతి. ఆయన జీవితాన్ని, ఆయన నీతిని మనకి ఇవ్వడానికి మన కోసం ఒక నిలబడ్డాడు. ఆ నీతిని మనకి ఇవ్వడానికి, అందుకే మన స్థానంలో నిలబడ్డాడు ఆయన. ఒకవేళ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఆ కల్వరి కొండ మీదకి వెళ్ళిపోయి ప్రాణం పెట్టేసాడు అనుకోండి, మన పాపాలంతా అప్పు తీరిపోతుందేమో కానీ పరలోక రాజ్యానికి మనగల. ఎందుకు తెలుసా? ఒకవేళ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా వెళ్ళిపోయి కల్వరి కొండకి అక్కడ ప్రాణం పెట్టేస్తే మనం చేసిన పాపం వల్ల వచ్చిన జీతం, అప్పు ఏదైతే ఉందో అదంతా తీరిపోయి మన పాపం అంతా పోయి మనం దేవుని దగ్గర ఖాళీగా నిలబడతాం అంతే. కానీ పరలోక రాజ్యం చేరడానికి మనకు కావాల్సిన తెలుసా? నీతి కావాలి, పరిశుద్ధత కావాలి, అర్హత కావాలి. పరలోక రాజ్యం చేరాలంటే అర్హత కావాలంటే, యోగ్యత కావాలంటే, పరలోకంలో కలపడడానికి నీతి అనే అర్హత కావాలి, యోగ్యత కావాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మన పాపాన్ని మూట కట్టుకోవడం సరిపోతుంది. నీతిని ఎలా మనం చేయగలం? దేవుని దగ్గర నీతి ఎలా మనం కాపాడుకోగలం అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు జీవితానంతటినీ కూడా, యేసుక్రీస్తు వారు జీవించిన ఈ జీవితం అంతా కూడా మనకు దేవుడు ఆయన ముందు పెట్టాడు. అందుకే కొరింథీయుల రాసిన పత్రికలో మనం చూస్తే పాపం లేని దేవుడు, కొరింథీయుల రాసిన పత్రిక 5:21 తీస్తారా? కొరింథీయుల రాసిన పత్రిక అది మొదటి కొరింథీయా చూడండి, 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు, ఏంటంటే దేవుని నీతి అవ్వాలని, ఆయన నీతి మనకు ఉండాలని పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. అందుకని యేసుక్రీస్తు మరణమే కాదు మనకి పాపమోచన కలిగించి, ఆయన పరిశుద్ధంగా జీవించిన జీవితం అంతా కూడా ఆయన తీసుకెళ్ళి మన బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాడు. అప్పుడు మనం చూపించగలం. నువ్వు ప్రభు దగ్గర, తండ్రి దగ్గర నిలబడినప్పుడు, ఆ దేవాతి దేవుడైన యెహోవా దగ్గర నిలబడినప్పుడు, అక్కడ నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి నేను లోపల పంపిస్తాను. ఆయన నీతి నీపైన ఉన్నదని చూసి యేసుక్రీస్తు తన కుమారుని చూసుకొని ఆ నీతి ద్వారా నిన్ను లోపల పంపిస్తాడు. దేవుని ఎడల నీతి ఎగినట్లు పాపం లేని ఆయన ఏమయ్యాడు? పాపం అయ్యాడు రాయబడు. మరొక చాడు చూస్తే పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:9 ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:9 పౌలు చెప్తున్న మాట చదువుతారా? ఏమనుంది? ఏంటంట? క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తును సంపాదించుకొని విశ్వాసం వలన, చదవండి, క్రీస్తును సంపాదించుకున్న ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందని విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు. ఎవరు అనుగ్రహించు? నీవు సంపాదించుకోవడం కాదు, దేవుడే అనుగ్రహిస్తాడు. నీవు సంపాదించుకోలేవు నీతి, నువ్వు సంపాదించుకోలేవు. దీనికి కొంతమంది పుణ్యం అంటారు. పుణ్యాన్ని సంపాదించు, ఏమి చేసినా సంపాదించలే. నువ్వు సంపాదించడానికి ఇదేంటంటే పాపం తప్ప చేయలేం. అందుకే దేవుడే నీతిని అనుగ్రహిస్తాడు,
ఆయన యందు మనం కనపడాలి, నీతిగా కనపడాలని ఆయన నీతి మనకి ఇస్తున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు వారు మన కోసం అక్కడ బాప్తీసం దగ్గరికి వచ్చాడు. నీ కోసం నా కోసం బాప్తీసం తీసుకున్నాడు. పౌలు మరొక చోట అంటాడు, సిలువలో మనం కూడా ఉన్నాం ఆయనతో పాటు అంటాడు. ఆయన మరణంలో ఆయనతో పాటు ఉన్నాం అంటున్నాడు, సమాధిలో ఆయనతో పాటు మనం ఉన్నాం అంటున్నాడు. ఆయన తిరిగి లేవడంలో, పునరుద్ధానుడు సజీవుడిగా లేవడంలో కూడా మనం ఉన్నాం. అదే మన ధైర్యం. నువ్వు మరణించిన తిరిగి లేస్తావన్న ధైర్యం అదే. యేసుక్రీస్తులో మనం కూడా ఉన్నాం కాబట్టి, ఆయన మరణంలో మనం కూడా ఉన్నాం కాబట్టి పాపం నుండి విమోచన వచ్చింది. నువ్వు తిరిగి లేవడం, పునరుద్ధానం అవడంలో కూడా నువ్వు ఆయనతో పాటు ఉన్నావు. అందుకే నువ్వు తిరిగి లేచి ఖచ్చితంగా లెగుస్తావు. సజీవుడే, సజీవురాలే ఈ లోక మాలిన్యం, నువ్వు బలహీనమైపోయి నీ శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల శరీరంతో నువ్వు లెగుస్తావు. ఆ రోజు ఆయన బాప్తీసం తీసుకున్న బాప్తీసులు కూడా నువ్వు ఉన్నావు. ఉన్నాం ఆయనతో పాటు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ బాప్తీసం తీసుకొని వచ్చింది. ఇప్పుడు వచ్చాడు, మార్కులోకి వచ్చాడు. ఎందుకంటే నేను ఎందుకని మత్తయిలోకి వెళ్ళి చెప్పానంటే అక్కడ రాయబడలేదు కాబట్టి. ఇప్పుడు మార్కులోకి వచ్చేస్తే అక్కడ జరుగుతున్న సంఘటన మనకు కనబడుతుంది. తర్వాత చదవండి, బాప్తీసం పొంది మనకు వచ్చిన దాంట్లో మళ్ళీ చదువుతాం చూడండి. మార్కు సువార్త 1:9 ఆ దినాల్లో, ఏ దినాల్లో, ఏ దినాలు అవి? ఆ దినాల్లో గలిలియాలోని నజరేతు నుండి ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువు వచ్చారంట. అక్కడ మాట్లాడాలి. ఈ ఏ దినాలంటే గలిలియాలో, లేకపోతే గలిలియాలో ఉన్న ప్రజలు ద్వేషించబడుతున్న దినాలు ఇవి. ఎందుకు ద్వేషించబడుతున్నారంటే యెరూషలేము అనే గొప్ప ప్రాంతం ఉంది అక్కడ. యెరూషలేము బయట ఉన్నది గలిలియా. ఈ యూదులు ఎవరైతే యెరూషలేము ప్రాంతంలో ఉన్నారంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ యెరూషలేము ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో. ఎందుకు రాజధాని ఏంటంటే దావీదు మహారాజు అక్కడ తన రాజ్యాన్ని కట్టుకున్నాడు, రాజగృహాన్ని కట్టుకున్నాడు. ఎక్కడ? యెరూషలేములో కట్టుకున్నాడు. అంతే రాజధాని అయిపోయింది యెరూషలేము. ఇంక ఎవరు వచ్చినా, సంపన్నులు వచ్చినా సరే యెరూషలేముకి రావడమే. ఈనాడు ఇశ్రాయేలు కూడా రాజధాని తెలిసి యెరూషలేమే. ప్రతి ఒక్కరు కూడా యెరూషలేముకి వెళ్ళేవారు. ఎందుకని? యెరూషలేము బయట, లేకపోతే యెరూషలేముకి దూరం అయ్యే కొద్ది ద్వేషం ఎందుకు పెరిగిపోతూ వచ్చిందంటే యెరూషలేము బయట అంతా కూడా ఆనాటి నుంచి కూడా, ఏనాడంటే మోషే కాలం నుంచి కూడా యెరూషలేము నుంచి ఎవరైనా అపవిత్రతతో ఉన్న వాళ్ళు యెరూషలేము బయటికి పంపించేస్తారు. అపవిత్రతతో ఉండడం అంటే కుష్ఠ రోగాలు, అంటు రోగాలు. ప్రజలకి అంటు రోగాలు అంటుకోకూడదంటే, కుష్ఠ రోగాలు అంటుకోకూడదంటే అప్పుడు హాస్పిటల్ బెడ్లు లేవు తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి. అటువంటి ప్రమాదకరమైన అంటువ్యాధి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళందరినీ యెరూషలేముకి దూరంగా తీసుకుపోయి, ఊరి బయటికి తీసుకుపోయి, అరణ్యంలోకి తీసుకుపోయి అరణ్యంలో ఉండేవాళ్ళు. ఇంకప్పటి నుంచి ఈ లోపల ఉండే ప్రజలందరూ కూడా వారిని తక్కువగా చూడడం, హీనంగా చూడడం, దరిద్రులుగా చూడడం, అపవిత్రులుగా చూడడం, వారికి దూరం పెట్టడం అలవాటైపోయింది. అదే క్రమం వచ్చేసరికి యెరూషలేము బయట పెరిగే ప్రజలందరూ కూడా తక్కువ వారుగా, తక్కువ జాతి వారుగా, దరిద్రులుగా చూడడం మొదలైంది. యెరూషలేముకి ఎంత దూరంగా వెళ్తే అంత దరిద్రులు. అంతే ఇక్కడ రాయబడుతున్న నజరేతు అనే ఊరు కూడా ఎవరికి తెలియదు అంత సరిగ్గా. అందుకే మార్కు గారు ఈయన గలిలియాల నుంచి వచ్చాడనే మాట ఎందుకు రాశారు తెలుసా? ఆయన రాజుల స్థలం నుంచి రాలేదు, ఆయన గొప్ప స్థలం నుంచి రాలేదు, ఆయన బాగా సంపన్నమైన ప్రదేశం నుంచి రాలేదు. ఆయన ప్రజలందరూ కూడా మెస్సియా రాజవంశం నుంచి వస్తాడు, రాజు గృహంలో చేస్తాడు. ఆయన రాజవంశంలో చేశాడు, రాజు గృహంలో చేస్తాడు, సంపన్న వంశంలో, సంపన్న ప్రదేశం నుండి వస్తాడని యెరూషలేము వైపు చూస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఇదిగో నేను దాని కాదు, ఎన్నిక లేని దేశం నుంచి వస్తాను, ఎన్నిక లేని ఊరి నుంచి వస్తాను. అనేక ప్రవచనాలు రాయబడి ఉంది. అందుకే ప్రజలందరూ ఎవరైనా సరే ఎవడన్నా తక్కువ వాడిగా చూడాలంటే, ఎవరైనా వీడు గలీయుడు అన్నాడు అనుకోండి, వాడిని ఎంత తక్కువ వాడిగా చూస్తాడు. పేతురును కూడా మనం చూసినప్పుడు కోడికి ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు అని దేవుడు పేతురుతో చెప్పినప్పుడు, పేతురు దేవుడు తెలియదని అబద్ధం ఆడుతున్న టైంలో, ఆ సందర్భంలో ఆయన మంట దగ్గర కూర్చున్నాడే. ఆ చుట్టూ ఉన్న వారు అడుగుతున్నారు, నువ్వు ఏసుతో కూడా ఉన్నా కదా అని పేతురు అన్నప్పుడు, లేదు లేదు లేదు, ఆయన ఎవరు నాకు తెలియదు, అబద్ధం ఆడాడు.
అప్పుడు తర్వాత ఇంకో మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నీవు గలిలీయుడు కదా అన్నారు. అంటే నువ్వు కూడా అక్కడ తక్కువ చేత వాడే కదా, అక్కడి నుంచి వచ్చిన వాడే కదా అన్నారు. అది వెంటనే పేదరా నేను కాదు ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు అని కూడా అడిగారు. పేతురు అనే వ్యక్తి అంటాడు, ఇదిగో అయ్యా యేసుక్రీస్తు వారు వచ్చారు అని ఒక వ్యక్తితో చెప్తున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా ఈ గలిలియాలో నుంచి నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? మెస్సీ అందులోంచి రావడం ఏంటి? ఆ ఎన్నిక లేని ఊర్లోంచి రావడం ఏంటి? ఒకసారి యెషయా గ్రంథం తెద్దామా? యెషయా గ్రంథంలో దేవుడు రాస్తున్నాడు, నేను అటువంటి చిన్న ఊరిని ఎన్నుకున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2 వచనాలు చదువుదామా? మరి యెహోవా అంతేనా? ఆయనను వేదన పొందిన దేశం మీద, శ్రమ అనుభవించిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాములున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాను. చూసారా, ఈ 2 ఊర్లు కూడా ఆ ప్రదేశంలోనివే. ఈ గలిలయ ప్రాంతం అక్కడ ఆ ప్రదేశంలోని ఉత్తర ప్రాంతంలో ఈ జెబూలూను నఫ్తాలి ప్రదేశాలు అవమానపరచబడ్డాయి. చిన్నవారిగా చూశారు వారిని, కొద్దివారిగా చూశారు వారిని. అటువంటి వారిలో అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా, ఇదంతా ప్రవచనం ఏంటండి? ఇది ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచనం చెప్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచనాలు రాయించాడు ప్రవక్తల ద్వారా. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ ప్రవచనం ఎంత చక్కగా నెరవేరుతుంది అక్కడ. ఇదిగో అంత్యకాలమున ఆయన సముద్రము ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును వైపగలదానిగా చేయించున్నాడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు ప్రవచనాలు ఎంత గొప్పవంటే, 1000 సంవత్సరాల క్రితం గలిలయ ప్రాంతం నుంచి, ఆ నజరేతు అనే చిన్న ఊరు నుంచి, ఎన్నిక లేని అవమానపరచబడ్డ రాజ్యంలో నుంచే గొప్ప మెస్సియా వస్తాడు. ఆ దేశాన్ని నేను మహిమపరుస్తాను, ఆ దరికి నేను వస్తాను అని ప్రవచనం ద్వారా రాయబడినట్టుగా ఆయన అరణ్యంలో నుంచి వచ్చాడు, గలిలయ నజరేతులో నుంచి వచ్చాడని రాశాడు ఇక్కడ మార్కు. అప్పటి వరకు ఆయన కనబడలేదు. అప్పటి వరకు ఎవరికి తెలియలేదు యేసుక్రీస్తు వారు ఎవరో. అప్పటి వరకు 30 సంవత్సరాల వరకు కూడా తండ్రి దగ్గర పెరిగాడు, తల్లిదండ్రుల దగ్గర ఆయన లోబడి పెరిగాడు అని వాక్యం సెలవిస్తాం. అది దాని తర్వాత అక్కడి నుంచి ప్రవచనాలు తగినట్టుగా ఆయన చిన్న ప్రాంతం నుంచి వచ్చాడు. ఎంత ఆదరణ అండి ఈ మాటలు మనకి. కొన్నిసార్లు మనం తక్కువ వారు అనుకుంటున్నప్పుడు, మనం ఎన్నిక లేని వారు అనుకుంటున్నప్పుడు, దేవుడు ఎంత చక్కని దేవుడు అంటే దరిద్రులను ఆయన ఎన్నుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అందరూ గొప్పవారిని స్నేహితులుగా భావిస్తున్నప్పుడు, అందరూ ఎంతో ఉన్నతమైన వారిని స్నేహితులుగా భావించి సంతోషిస్తున్నప్పుడు, నా దేవుడు మాత్రం ఎన్నిక లేని తక్కువ వారిగా చూస్తున్న, హీనులుగా చూస్తున్న వారిని ఎన్నుకున్నాడు ఆయన. అటువంటి దరిద్రులనే గొప్పవారిగా నియమించుకుంటున్నాడు. నేను అన్ని విషయాల్లో జ్ఞానం లేకపోయినా, అన్ని చదువు విషయాల్లో వెనకబడిపోతా ఉన్నా, నేను క్లాసులో కానీ సమాజంలో కానీ మంచి ఉద్యోగం, మంచి పేరు నేను సంపాదించుకున్నా సరే, నా దేవుడు నన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఆయన నిలబడతాడు. అటువంటి వారిని చూపించడానికే ఆయన మన మార్గంగా తయారయ్యాడు. చదువుతున్న తర్వాత ఏమైంది? ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత ఏమైంది? అద్భుతమైన విషయం జరిగింది మార్కు సువార్తలో. మీరు అది మాత్రం మీరు పక్క తీయద్దు, అందులోనే ఉండండి. మీరు మార్కు సువార్త 10వ వచనం, 9వ వచనం అయిపోయింది, 10వ వచనం చదవండి. వెంటనే ఆయన నేలలో నుండి వస్తున్నప్పుడు ఏమైందంట? ఆకాశము చేర్చబడిందంట. హల్లెలూయా. ఈ మాటకి ఎందుకు చెప్ప, మీరు స్తోత్రాలు చెల్లించాలి దేవుని. 400 సంవత్సరాలు అయింది. యేసు దేవుడు తన బిడ్డలతో మాట్లాడి 400 సంవత్సరాలు అయింది. ఏ ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడాలి అప్పటి వరకు కూడా. అప్పటి వరకు ఆకాశపు ద్వారం మూసుకుపోని, ఇది దర్శనం చూడండి కళ్ళు మూసుకొని, నిజంగానే ఆకాశం తెరవబడింది ఆ రోజున. అద్భుతమైన విషయం. ఆకాశం తెరవబట్టి చూశారు ప్రజలు అక్కడ ఆ రోజున. అప్పటి వరకు ఆకాశపు ద్వారాలు మూసుకుపోయి దేవుని మాట ప్రజలకి తెలియబడిన రోజులు అవి. అటువంటి రోజుల్లో ఆకాశం తెరవబడ్డం ప్రజలు చూశారు.
ఎన్నో ప్రవచనాలు. ఆయన కనపడుతున్నారు రే పక్కన ఇంకా యెషయా గ్రంథం తీద్దాం సార్. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట్లాడారు. 64 అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథం 64 అధ్యాయం 1 వచ్చింది చూడండి. యెషయా గ్రంథం 64 అధ్యాయం 1 వచ్చిన గగనము చీల్చుకొని ఏంటంట? గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చుదువు గాక, నీ సన్నిధిని పర్వతములో గగనం చీల్చుకొని వస్తావేమో. గగనం చీల్చుకొని ఇక పరలోక ఆకాశాన్ని చీల్చి తండ్రి మాట్లాడుతున్నాడు. అదే వచనాల్లో మనం చూసినప్పుడు కనబడుతుంది. 3వ వచనంలో జరుగునని మేము అనుకుని భయంకరమైన క్రియలను చేయక అన్యజనుని సన్నిధిని కలవరపడుదురు గాక. రాయబడి చూడండి, నీవు దిగి వచ్చుదువు గాక, నీ సన్నిధిని పర్వతములు అత్తరేలుగా. నువ్వు దిగి వస్తావు. ఆ రోజు ఏ ప్రవచనం అంటే చెప్పడం, ఆయన ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చాడు. అప్పటి వరకు ఏ మాట లేదు, కానీ ఆయన దిగి వచ్చాడు. ఆకాశం నుండి ఆయన ఎలా దిగి వచ్చాడో, పరిశుద్ధాత్మ రూపంలో దిగి వచ్చాడు అని రాయబడినాడు. పావురు రూపంలో దిగి వచ్చాడు అని రాయబడింది. కొంతమంది ఈ మాట చదివేసి ఏమన్నాడు, పరిశుద్ధాత్మ పావురు అన్నారు. ఏంటంటే పరిశుద్ధాత్ముడే కాదు, పావురు ఆకారంలో వచ్చాడు. కానీ పావురు పరిశుద్ధాత్ముడు కాదు. అందుకే ఈ మధ్యన ఏం చేస్తుంటారు, మంది దగ్గర పావురం చేస్తుంటారు. హలో, ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇక్కడి నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ పావురు అంటారు. కానీ పావురు ఆకారంలో వచ్చాడు ఆయన అని రాయబడింది. ఇప్పుడు అది ఏ ఆకారంలో ఉన్నాడో అని ఆ తర్వాత విషయం. కానీ అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు పావురం వలె వచ్చాడు అని రాయబడింది. ఎందుకు పావురాన్ని ఎంచుకున్నాడు తెలుసా? ఆయన పావురు నెమ్మదికి సాదృశ్యం ఉంటుంది. అది వాలినప్పుడు గ్రద్దలు దూసిపోదు. అది గ్రద్ద చూడండి, ఏదైనా తనకు వేటని పట్టుకోవాలంటే తను ఏదైనా వేటాడేటప్పుడు ఏం చేస్తుంటుంది, వేగంగా వచ్చి పట్టుకుపోతుంది. కాకి చూడండి, వేగంగా వచ్చి పట్టుకుపోతాడు. కానీ పావురు చాలా నెమ్మదిగా ల్యాండ్ అవుతుంది. చాలా నెమ్మదిగా అక్కడ చాలా జాయి కలిపితే ప్రశాంతంగా అది వాలుతుంది. అక్కడ అది వాలినట్టు కూడా తెలియదు. అలా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతో నెమ్మదిగా, ఎంతో శాంతిగా. ఆయన వచ్చినప్పుడు నెమ్మది, ప్రశాంతత, అల్లర్లు ఉండవు, అక్కడ గోళ ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ జీవితంలో ఉన్నప్పుడు నెమ్మదే తప్ప ఈ రోజు కూడా గోళ. కానీ ఈరోజు మార్చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తుంటే గలగల గలగల కొట్టేసుకొని కింద పడిపోయి ఏమొచ్చింది అంటున్నారు? లేదు లేదు, అసలు ఇచ్చేసుకొని ఇంకేమో ఫిక్స్ ఇచ్చిందేమో. లేదండి, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ప్రశాంతత, నెమ్మది తప్ప నువ్వు గిలగల కొట్టేసి ఒక అంశాకు వచ్చినట్టు నువ్వు కంగారైపోవు. ఏదో ఆందోళన చెప్పి పడిపో, కింద పడి దొల్లేవు. ఇంకా ఇప్పుడు మందిరాలు అదే కింద పడి దొల్లేస్తూ ఉంటే ఏమొచ్చిందమ్మా నీకంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడు. ఇదేంటి? యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ప్రశాంతంగా నెమ్మదిగా పావురు వలె వచ్చిందంటే నీకు పరిశుద్ధాత్మ కరట దిగల వచ్చేటండి. అలా రాడు కదా ఆయన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నెమ్మదిని తీసుకొస్తాడు. అల్లరికి కర్త కాదు, నెమ్మదిని తీసుకొస్తాడు. ఆయన ప్రశాంతత తీసుకొస్తాడు. సమాధానమైన జీవితాల్లోకి ప్రశాంతత తీసుకొస్తాడు. ఆయన ఎప్పుడు ఆందోళన చేత, చింత చేత, ఏదో ఒక ఆందోళన, ఏమవుతుంది నా భవిష్యత్తు, ఏమవుతుందని భయం అని మనసు కనిపిస్తున్నప్పుడు నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి, ఏంటంటే పరిశుద్ధాత్మ నాలో లేడేమో. పరిశుద్ధాత్మ నాలో ఉంటే రేపు దినానికి గురించి నేను భయపడను. పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే నేను ఏ మాత్రం కూడా నా భవిష్యత్తు గురించి లేకపోతే నా కుటుంబం గురించి చింతించిన అవసరమే ఉండదు. ఎందుకంటే ప్రశాంతంగా నాలో నెమ్మదినిస్తాడు ఆయన. తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఏం జరిగింది? మార్కు సువార్త దిగొచ్చాను, అప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు అంట. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తాను. పరలోకం నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. బైబిల్లో అతి అద్భుతమైన సంఘటన జరిగింది ఇక్కడే. ఈ 3 వ్యక్తులు కూడా, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు కుమారుడు,
ఈ ముగ్గురు కూడా ఒకే చోట మనకు కనబడిన సంఘటన బైబిల్లో ఇక్కడ కనబడుతుంది. అత్యద్భుతమైన సంఘటన ఇది. ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్న సంఘటన. అది మీరు మనసులో పెట్టుకోండి. దీన్ని వివరించే టైం లేదు. మీకు అర్థం కాకపోయినా ముగ్గురు వ్యక్తులుగా దేవుడు పనిచేస్తున్నాడు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కింద పనిచేస్తున్నాడు. దాని రుచి ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరన్నా సరే కాదన్నా ఆడు దేవదోషం చేస్తున్నట్టే. ఎలా కుదురుతుందండి? ముగ్గురు దేవుళ్ళు 3 దేవుళ్ళు అవుతారు, కానీ ఒకే దేవుడు అవుతాడంటే ఖచ్చితంగా అవుతుంది. నేను మానవ మేధస్సులు అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ రాయబడినట్టుగా ఒకే దేవుడు ముగ్గురుగా పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రావడం మనం చూస్తాం. ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు. తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడని ఆకాశం చీల్చుకొని స్వరం వినబడతా ఉంది. ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ప్రజలందరూ గుర్తించారు. ప్రజలందరికీ వినబడ్డది. ఇది యోహాను చెవిలో కాదు వచ్చింది, ప్రజలందరికీ వినబడుతుంది మాట. ఇదిగో నా ప్రియ కుమారుడు వచ్చాడని రాయబడుతుంది. ఇది కూడా ప్రవచన. అదే మళ్ళీ యెషయా దిగండి. యెషయా గ్రంథంలో ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం. చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక్క వచనం అని చెప్పి నేను ఈ మాట ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన జనములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలిచును. ఇది పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రవచనం. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ వస్తుందన్న దాని ప్రవచనం. కానీ దేవుడు అంటే నా ప్రియ కుమారుడు, అందు నేను ఆనందిస్తున్నాను. కీర్తనల గ్రంథం తీసారా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ఎవరి కోసం చెప్పినది ఇది? తండ్రి కోసం, తన కుమారుడు కోసం. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుని జనములను నేను స్వాస్థ్యం ఇస్తాను. ఎవరు కుమారుడు ఆయనకి? యేసుక్రీస్తు వారు కుమారుడు ఆయనకి. తండ్రికి యేసుక్రీస్తు వారు ఒకే ఒక కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు. ఆయన ఇంకెవరు అటువంటి స్థానంలో లేరు. ఇంకా ఒకే ఒక కుమారుడు, తన ప్రియ కుమారుడు. మీరు అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతే అబ్రహాం తన కుమారుడు గురించి, లేక పుట్టిన కుమారుడు గురించి, 100 ఏళ్ల వయసు వచ్చిన కుమారుడు గురించి తండ్రి దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు. ఇంకో మాట అంటున్నాడు, నీ ఏకైక కుమారుడు, నీ సొంత కుమారుడు. అబ్రహాంకి ఒకే ఒక కుమారుడు ఇస్సాకు ఎలాగైతే ఏకైక కుమారుడు, తను ప్రేమించి ఎంతగానో ఇష్టపడిన కుమారుడు ఎవరైతే ఉన్నారో అబ్రహాంకి, ఇస్సాకు, అలాగే తండ్రి అయిన దేవుడికి ఒకే ఒక కుమారుడు, బాగా ప్రేమించే కుమారుడు. అందరి ప్రేమ, ఎవ్వరికి ఊహించని ప్రేమ అది ఒక్కరికే ఉంది. ఎవరికది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే ఆయనకి లాంటి వారు ఎవరు లేరు. నేను కని ఉన్నాను, నువ్వు నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఆ స్థానం ఆయనకే. అందుకే పరలోకం నుంచి ధ్వని వచ్చినప్పుడు ఈయన నాకు ప్రియ కుమారుడు అని చదివిస్తున్నాడు. మనం ముందుకు వెళ్ళిపోదాం, నేను ముగించేస్తాను. ఆయన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడంట? అరణ్యంలోకి త్రోసుకొని పోయాడంట. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోకి ఏం చేశాడంట? ఆయన తీసుకుపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు లాక్కపోయాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన మానవ రూపిణిగా దైవత్వం కలిగి, అలాగే మానవత్వం కలిగి లోకానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతాలు చేసినప్పుడు దేవుళ్ళ చేశాడు అనుకున్నాం. కాదు, దేవుళ్ళ చేయలేదు. ఆయన ఎవరిలా చేశాడు సార్? పరిశుద్ధాత్మ శక్తితో చేశాడు ఆయన. అందుకే బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన దేవత్వంతో అద్భుతం చేయలే. పరిశుద్ధాత్మని శక్తితో తండ్రి శక్తి పంపిస్తే పరిశుద్ధాత్మ సహాయంతో అద్భుతాలు చేశాడు ఆయన. అందుకే ఈరోజు మన జీవితాల అద్భుతాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతూ ఉంటాయి. మనకి
ఎందుకని దేవుడు యేసుక్రీస్తు అంతలా తగ్గించుకున్నారంటే నీకు నాకు స్థానంలో నిలబడి మీరు కూడా ఆ రీతిగా పరిశుద్ధాత్మకి పరిపూర్ణంగా లోబడి ఉన్నాడని తెలియజేయడానికి. ఆత్మ ద్వారా ఆయన అద్భుతాలు చేశాడు. ఆయనకి ఒకనొక సమయంలో ఈ యొక్క పరిశీలన అన్న వాళ్ళు దాని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు అద్భుతాలు చేస్తున్నారు, నువ్వు సూచక్రియలు జరిగిస్తున్నావు, కానీ నువ్వు ఎవరి ద్వారా చేస్తున్నావు అంటే, ఇదిగో దెయ్యపు ద్వారా చేస్తున్నావు, అపవాది వాళ్ళని చేస్తున్నావు, దెయ్యములకు అధికారి అయిన వాని శక్తితో నువ్వు చేస్తున్నావు అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఏమంటారు తెలుసా? వీరు పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడుతున్నారంట, మీరు దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడుతున్నారంట. అంటే దానికి అర్థం ఏంటి? మీరు పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తామంటే మీరు దెయ్యం ద్వారా కార్యం జరిగిస్తున్నారు అంటున్నారు. మీరు పరిశుద్ధాత్మని దోషం చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కార్యాలు చేసిన పరిశుద్ధాత్మ వల్లే, ఆయన జీవితంలో పరిపూర్ణంగా ఏది జరిగినా సరే పరిశుద్ధాత్మ వల్లే జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా ఆయన దైవత్వాన్ని ప్రదర్శించలేదా? ఆయన పరిశుద్ధిలో ఉన్నది చూసినా, గుడ్డివారిని లేపునా అంతా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. ఈరోజు ఎంత ధన్యత మనకు వచ్చిందో తెలుసా? ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడినప్పుడు ఆ పరిశుద్ధాత్మను కూడా మనలో నివసిస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం దేవుని దగ్గర మొరపెడితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మేలు జరిగిస్తాడు ఆయన. దానికి మొదటి వ్యక్తి ఈయనే. అందులో కృపపడ్డాడు ఆయన, పరీక్షలోకి వెళ్తున్నాడు ఆయన. ఏ ఆదాం అయితే మొదటి ఆదాం పరీక్షలోకి వెళ్ళాడు ఆ రోజు ఏదైనా తోటలోకి, ఈ రోజు రెండో ఆదాం భూమి మీదకి వచ్చి పరీక్షలోకి వెళ్ళాడు ఆయన. ఆ మొదటి ఆదాం రెండో ఆదాం తేడా తెలుసా? ఆ మొదటి ఆదాం పచ్చని అన్ని రకాల చెట్లు ఉన్న ఏదో తోటలో ఉండి పరీక్షించబడితే, ఈ రెండో ఆదాము ఏ చెట్టు ఏ పచ్చదనం లేని అరణ్యంలో పరీక్షించబడ్డాడు. ఆ రోజు ఆదాం స్థానంలో మనం ఉన్నాం, ఈరోజు యేసుక్రీస్తు స్థానంలో కూడా మనం ఉన్నాం. ఆ రోజు ఆదాం చేసిన తప్పులు బట్టి మన శిక్ష అనుభవించి ఈరోజు ప్రతి ఒక్కరు మరణిస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ శిక్షలో మళ్ళీ జయించి ఆయన ఎలాగైతే జీవించాడో మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ఆ రోజు ఆదాంతో పాటు ఆయన తన భార్యను అమ్ముకోవడం ఉంది, ఒంటరితనం లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒంటరిగానే పోరాడారు అక్కడ. ఆ రోజు ఏదో తోటలోకి సాతాను ప్రవేశించాడు, ఆ రోజు అరణ్యంలోకి సాతాను ప్రవేశించాడు. అంత ఒకలాగే ఉంది, సేమ్ టు సేమ్. కానీ ఆయన పడుతున్న శ్రమ, అక్కడ ఏ సాతాను చేత అయితే అవ్వ శోధించబడ్డారో, ఇక్కడ అదే పరీక్ష మళ్ళీ అపవాది చేత శోధన జరుగుతుంది. కానీ నేను రాసే పరీక్ష గ్రంథం వేరే. అక్కడ ఏం చాలా హాయిగా యేసులో రాస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ రాస్తున్నారు? అరణ్యంలో కూర్చుని ఆయన పరీక్ష రాస్తున్నాడు. చూసారు ఎంత తేడా? అటువంటి పరిస్థితుల్లో కూడా సాతాను వచ్చి 3 పరీక్షలు పెట్టాడు ఆయన. మొదటేమో దేవుని మాట మీద పరీక్ష పెట్టాడు. ఆయన అంటున్నాడు, ఆదాము వేసి అవ్వనేసిన ప్రశ్న, ఏం ప్రశ్న వేశాడు? అబ్బా ఇది నిజమా? నువ్వు దేవుని మాట నమ్ముచున్నావా అని ప్రశ్న వేశాడు. అదే యేసుక్రీస్తు వారు కూడా ప్రశ్న వేశాడు. ఆయన ఏమన్నాడు? అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా మార్చుకొని చేసుకో. దేవుని మాట మీద పడ్డది మొదటి ప్రశ్న. అందులో నెగ్గాడంట నెగ్గలేదంటారు? అద్భుతంగా నెగ్గాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట పరిపూర్ణంగా నమ్మాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇది చెయ్యండి అంటే యేసుక్రీస్తు వారి మనసులోకి వచ్చింది ఏంటి తెలుసా? ఆ రోజున ఆ 40 రోజుల క్రితం ఒక మాట దేవుడు అన్నాడు పైనుంచి. ఆకాశాన్ని చీల్చుకొని తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుతో మాట అన్నారు. ఏమన్నారు ఆయన? నీవు నా ప్రియ కుమారుడు. అపవాది సాతాను నువ్వు చెప్పడం ఏంటయ్యా? 40 రోజుల క్రితం ప్రజలందరూ విన్నారు, ఆ రోజు నువ్వు లేవా? ఆయనే సాక్షి ఇచ్చాడు నాకు, నా ప్రియ కుమారుడు. ఆ రోజు నిలబడ్డాడు ఆయన. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు, ఒకడు రొట్టె వలన ద్రాక్షరసం వల్ల కాదు జీవించేది, దేవుని మాట ఉండే చాలు అని చెప్పడానికి అది పరీక్ష. అది దేవుని మాట మీద పరీక్ష పడ్డది, ఆయన విజయాన్ని సాధించాడు. రెండోది దేవుని తెలుసా? ఈ తండ్రి యొక్క మనం చూస్తాం. ఏ తర్వాత ఏం చేస్తాడు ఆయన? పైనుంచి దూకే అంటాడు. ఏమంటాడు ఆయన? పైనుంచి దూకే దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి కదా అంటాడు ఆయన. తండ్రి శక్తి మీద పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు పైనుంచి దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటే వాక్యం రాయబడింది కదా, పైనుంచి దూకే. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారు? నువ్వు నా దేవుణ్ణి నా తండ్రిని శోధించకూడదని
నీకు తెలియదు. అక్కడ కూడా విజయం సాధించాడు. తండ్రి శక్తిని అనుమానించలేదు. నువ్వు ఇది జరిగిస్తేనే నేను శక్తిని నమ్ముతాను, నువ్వు ఈ కార్యం జరిగిస్తేనే నేను నమ్ముతాను, శక్తిని నమ్ముతానని యేసుక్రీస్తు వారు ఏ రోజు కూడా అనుమానించలేదు. ఈరోజు మనం కూడా ఆయన మాటను పరిపూర్ణంగా నమ్మాలి. ఆయన ఏదైనా చేయగలడనే శక్తిని పరిపూర్ణంగా నమ్మాలి. చివరి పరీక్షను పెడుతూ అంటున్నాడు, ఆయన మొత్తం లోకమంతటిని చూపించి, లోక రాజ్యాలన్నింటినీ చూపించి, బంగారాన్ని, ఆస్తులు, కోట్లన్నీ చూపించి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుతో, ఇదిగో నువ్వు నాకు మొక్కితే, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. మూడో పరీక్ష తండ్రి అనే అధికారం మీద పడ్డది. తండ్రి అనే అధికారం మీద పడ్డది. అప్పుడు వాక్యం ఆ రోజు సెలవిస్తుంది, నేను తప్ప వేరే దేవుడు అనుకోవడం. అధికారం, నా తండ్రి అధికారం ఉంది అని తెలుసు. అప్పుడు సాతానుతో అనొచ్చు, సాతానా నేను వేరొక దేవుని ఆశ్రయించడానికి వీల్లేదు, ఇంకొక వాడిని నమస్కారం పెట్టడానికి వీల్లేదు, ఇంకొక వ్యక్తికి నేను లోపడడానికి వీల్లేదు, ఇంకొకరికి నా సాగిలు పడడానికి వీల్లేదు. ఎందుకంటే నా తండ్రి దగ్గర నమ్మకంగా నేను జీవిస్తాను. నా తండ్రి నా దేవుడు ఇంకెవరు లేరు నాకు అని తండ్రి అధికారానికి లోపడ్డాడు కుమారుడు. ఇంకా సాతాను అక్కడికి వెళ్ళిపోయాడు. కొద్ది కాలం ఆయన విడిచిపెట్టాడు. రాయడం అచ్చవల్లో అద్భుతమైన మాట రాశాడు. మార్క్స్ రాయబడింది, ఆయన పరీక్షలో విజయం సాధించిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. మీరు ఆలోచించాలి, సువార్త రాయబడిందా, చెరసాలలో సంఖ్యలో హింసించబడుతున్నవారు, రోమా చక్రవర్తి కింద బాధించబడి చీకటి గుహల్లో ఉన్నవారు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నా యేసు ప్రభు కూడా అదే శిక్షలో వెళ్ళారు, అదే భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళారు. కానీ చివరిలో రాయబడింది, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. ఈరోజు వారందరికి ఆశ ఏంటంటే, నేను ఏ శ్రమ గుండా, ఏ కష్టం గుండా చీకట్లో వెళ్ళినా ఆ పుస్తకం చదివినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఒక రోజు నాకు కూడా అటువంటి నెమ్మది దొరుకుతుంది, అటువంటి పరిచర్య నాకు దొరుకుతుంది, ఈ సమస్య నుండి నాకు నెమ్మది ఒక రోజున వస్తుంది. ఆ కష్టం అంతట్లో ఆ రోజు యేసుక్రీస్తు శ్రమించారు. ఈరోజు మన కష్టాలన్నిటికీ ఒక రోజున విశ్రాంతి, మన ఇబ్బందులన్నిటికీ ఒక రోజు విశ్రాంతి ఉంది. అది ఎంతకాలమో మనకు తెలియదు, రేపోనో ఎన్నుండో తెలియదు, లేకపోతే నువ్వు 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం తెలియదు. కానీ ఖచ్చితంగా ఒక రోజు ఉంది. కానీ ఆ రోజు వచ్చేసరికి విశ్రాంతి పొందాలంటే నువ్వు పరీక్షలు నెగ్గుతూనే ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లేచి నిలబడితే ప్రార్థన చేద్దాం.